గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి బోటుయార్డులో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాన్ని సిఆర్డీ అధికారులు కూల్చేశారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లే దారిలో బకింగ్హామ్ మెయిన్ కెనాల్ పక్కనే సర్వే నంబరు 202/A1లో జలవనరుల శాఖకు ఉన్న 2 ఎకరాల స్థలంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భూమిని ఏడాదికి ఎకరానికి ₹1000 రుసుముతో లీజు విధానంలో అప్పటి జగన్ సర్కార్ వైకాపాకు కేటాయించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 16నే జీవో వచ్చినప్పటికీ అది బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన సిఆర్డీ అధికారులు బోటుయార్డు సమీపంలో వైకాపా అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్మాణానికి అనుమతులు చూపించాలని 4 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వైకాపా కోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. ఈ భవనం విషయంలో నిబంధనల ప్రకారమే ఉండాలని కోర్టు స్పష్టం చేయగా ఈ ఉదయం 5 బుల్డోజర్లు, 1 ప్రొక్లైనర్ సాయంతో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టారు. 2 గంటల్లోనే భవనాన్ని నేలమట్టం చేశారు.